ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి వచ్చేసి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారికి ఏం జరగబోతుంది? అన్న దాని గురించి ఒక్కసారి వారి జాతక చక్రం ఒక్కసారి చెప్పరా గురువుగారు? కన్యా రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో శుభవార్త వింటారు. కళ్యాణం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కొత్త గృహ నిర్మాణంలో కావచ్చు, అనేక ఒక రంగంలో మీరు ఈ శుభవార్త ఈ ఒక నెలలో వినడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు క్రమ తప్పకుండా నాగసింధూరాన్ని ధరించాల్సి వస్తుంది. వీలైతే మీరు నాగపడిగతో పూడ్చుకున్నటువంటి ఉంగరాన్ని పురుషులైన స్త్రీలైన శివలింగం పైన పెట్టి పూజ చేసి ఆ ఒక నాగపడిగని ధరించుకోండి. అదే విధానంగా ఆవు నెయ్యితో శివుడికి క్రమ తప్పకుండా ఉదయం సాయంత్రం ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపార్థన చేస్తే ఈ యొక్క కన్యరాశి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి మంచి ఒక ర్యాంక్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావలసినటువంటి ఏదైనా ఫలితం ఉందో అద్భుతంగా దొరకబోతుంది. ఓకే గురువు గారు. ఈ కన్యా రాశి వారి జాతకంలోనే చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఒకవేళ అవి తొలగిపోవాలి అనుకుంటే వారు ఏం దానం చేస్తే తొలగిపోతాయి అంటారు? కన్యా రాశి వాళ్ళు బొబ్బర్లు దానం చేయటం లేదంటే పెసర్లు దానం చేయటం వల్ల మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆలయం దర్శనం చేస్తున్నప్పుడు దుర్గాదేవి ఆలయం దర్శించుకోవడం, ఆ దుర్గాదేవి ఆలయంలో విశేషమైనటువంటి ఒక ఎరుపైనటువంటి చీరను అమ్మవారికి పెట్టి అమ్మవారికి ఆలయంలో విశేషమైనటువంటి ఎరుపు చీర పెట్టి మరియు అదే విధానంగా అక్కడ నిమ్మకాయతో దీపార్థన చేసి అమ్మవారి ఒక కనకదార స్తోత్రం కానీ కనకదుర్గ స్తోత్రం కానీ చదివితే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువు గారు.